ఇట్లా ఉడెత్తి అట్లా ఉడేస్తామో కానీ కూరగాయల కింద ముడి కాల్చుకుంటాయి మొత్తం ఇవన్నీ ఏందో పుట్టేప్పుడు అక్కడే గంటల తరబడి స్టవ్ ముందర ఉంటే ఒకటి ఏగదు పాడు. ఇంకా యూట్యూబర్స్ అసలు ఎట్లా చేస్తారో ముందే ఇట్లా కెమెరాలు పెట్టుకొని ఇట్లా పట్టుకోరు అబ్బా లేదు మొత్తానికి ఇట్లా స్టాండ్ పెట్టుకొని చేస్తారు. వంటలు కూడా స్పేషియస్గా ఉంటుంది అంట. ఒక చిత్రం యూట్యూబ్ చేసుకున్నది నేను వాట్సాప్లో పెట్టుకొని బద్దట. ఇగో దీంట్లో వేయించిన వెల్లిగడ్డ 15 ఎండుమిర్చి ఇంకా వేయించిన కొబ్బరి ఇది వేసేసిన. కడుపులో నొప్పి రాకుండా కొంచెం అంత జీలకర్ర అయిపోయి వేడెక్కిపోయింది. ఇది వేయించుకుందాం. ఎంత పొడైనా ఒక్కొక్కసారి అవన్నీ చేయబట్టి కడుపు నొప్పి వస్తుంది, అందుకని కొంచెం జీలకర్ర. ఓవరాల్గా దీంట్లో అన్నీ కలుస్తున్నాయి. ఇక ఆవాలు కూడా కొంచెం వేసినాయి ఏదో అట్లా పక్కన పడి ఉంటుందని. అండ్ ఇంకో లేడీస్కి ప్రాబ్లం తెలుసు కదా ఇక మనకి రెగ్యులర్గా, అందుకని దీనికి మెంతులు కూడా మస్ట్ అండ్ షుడ్ సన్నటి స్టీమ్ మీద అట్లా వేయించుకుందాం. మాడిపోవద్దు, మంచి గోల్డెన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, మంచిగా వైట్ బ్రౌన్ కలర్. ఇంగ్రీడియంట్స్ జోరుదారు వేస్తున్నాం, అందుకని నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకుందాం. ఎందుకంటే ఇది కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంట్లో ఎక్కువ పడుతున్నాయి. అవిసెలు, శనగపిండి, శనగపప్పు, మినపప్పు, ఇంకేది వేరుశనగపప్పు, పల్లీలు లైక్ దిస్, ఇంకా మినపప్పు, ఇవన్నీ ద మోస్ట్ ఈజ్ అన్నిటికంటే పెద్ద హీరోస్ ఇది అవిసెలు, కళ్యమాకు. ఇప్పుడు అయిపోయింది. కళ్యమాకు కూడా ఒక మండకు మండేస్తున్నాం. బై ద వే ఇది మా ఇంటి కళ్యమాకే, వస్తుంటుంది టేస్ట్. గింజలు ఉండొద్దు, మిక్సీలో బ్లేడ్స్ పాడైపోతాయి. అంత కలర్ ఇష్యూ ఉన్నది అసలు, గ్రీన్, రెడ్, వైట్, జెండా కలర్ లెక్క మస్తు. ఫస్ట్ అయితే ఇట్లా డ్రై ఐటమ్స్ ఫస్ట్ వేసుకున్న తర్వాత మస్తు గ్రైండ్ అవుతాయి. చెప్పాల్సిన అవసరం లేదు, తోపులు ఉన్నారు ఒక్కొక్కరు, బట్ బిగినర్స్కి మాత్రం ఏదో ఎక్కడో ఒక దగ్గర టాపిక్ మనకి ఉపయోగపడుతుంది కదా, ఎంత లేదన్నా ఎంత సీనియర్స్ అయినా. సో ఇది బరకగా ఉండి కొంచెం మనకి నేనైతే అన్ని ప్లగ్గులు బంద్ చేసుకున్నాకనే అయితే చేయబెడతా, లేకుంటే ఆల్మోస్ట్ ఒకరోజు మన ఫింగర్ మొత్తానికి ఎటవ్ కాకుండా అయిపోయింది. డబా అని ఉరికినాయి హాస్పిటల్కి అమ్మ వాళ్ళు వచ్చి. ఆ రక్తం చూసి అట్లా కింద పడిపోయినా నేను. సో ఇందులో ఎండు కొబ్బరి 15 అదేది ఎండుమిర్చి, ఇంకా కళ్యామాకు, చింతపండు, వెల్లిగడ్డ, ఇంకా కొంచెం కడుపులో నొప్పి రాకుండా చిన్నపిల్లలకు కూడా పెట్టుకుంటాం కదా, చిన్నపిల్ల అంటే నేనే మా ఇంట్లో. సో పొట్ట నొప్పి రాకుండా కొంచెం జీలకర్ర, ఇంకా ఆవాలు, మెంతులు కూడా లేడీస్కి ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క డిష్లో మస్ట్గా మెంతులు అనేది సర్టన్ ఏజ్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి అలవాటు. సో ఇవన్నీ వేసేసినాం, మస్తు కలర్ఫుల్ ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు మనం పప్పులు వేసుకుంటాం. అసలే 50 ఏళ్ళకు ఒకసారి వచ్చే సోమవారం అంట టెంపుల్ టైమింగ్ కూడా అయిపోతున్నది. ఇప్పుడు వెళ్తున్నాం ఏమో టెంపుల్కి. సో ఇదైతే ఇట్లా బరకగా ఉండదు, ఎందుకంటే లూజుగా ఉంటుంది కాబట్టి పెద్ద జార్లలో బరకగానే అవుతుంది, మంచిగా ఉంటుంది. స్మెల్ అయితే కిరాకు వస్తున్నది అసలు. ఒక దీదే వేసుకొని అన్నం తినవచ్చు అట్లున్నది. నెక్స్ట్ ఇప్పుడు పప్పులు వేద్దాం మనం. వచ్చేసి వేయించిన అవిసెలు, కందిపప్పు వేయించిన, అన్నీగా వేయించినవి, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా పల్లీలు కూడా నాకు ఇష్టం, ఫేవరెట్ పల్లీలు. సో ఇది ఇంకా కళ్యమాకు, డ్రై కళ్యమాకు, ఏదైతే మస్తు డ్రై అయిపోయింది. ఇవన్నీ అయితే వేయించుకున్నాం. పుట్నాలు అయితే యాడ్ చేసుకోవద్దు, ఇన్స్టెంట్గా చేసుకునే దానికి మాత్రమే పుట్నాలు యాడ్ చేసుకోవాలి, లేకుంటే పుట్నాలు సపరేట్గా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. బట్ ఎప్పుడు కూడా పుట్నాలు ఏ దాంట్లో కూడా అంటే పొళ్ళు చేసుకుంటాం కదా వాటిల్లో అయితే అస్సలు వీటితో కూడా అవి యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే పుట్నాలలో తొందరగా పురుగు వచ్చే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉన్న ఒక పదార్థం అది, అందుకని ఇక మరీ డీప్గా చెప్పలేను. కాకపోతే అందుకని పుట్నాలు అనేది దాన్ని సపరేట్గా చేసుకోవాలి, లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే వాటిల్లో లైక్ చట్నీస్ అట్లాంటి వాటిల్లో చేసుకోవాలి తప్ప ఇట్లా చేసుకునే వాటిల్లో శనగపప్పు, పల్లీలు ఆప్షనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వీలుంటే మనకి ధనియాలు చాలా మంచి అసలు, కానీ అదే ధనియాలు ఇంట్లో లేవు,
తెచ్చుకోవాలి. మనం వేయించిన తర్వాత యాడ్ చేసుకున్నా పర్వాలేదు, మంచిగా ఉంటుంది. మొత్తం పొడి అంతా అయిపోయినాక ఇప్పుడు నేను దాంట్లో యాడ్ చేస్తున్నా. ఇది కూడా యాడ్ చేసినాక బరకగా ఉన్నది కాస్త పౌడర్ అవుతుంది మస్తుగా. ఆపుకుంటూ చేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే పేలిపోయి ముఖం మీద పడుతుందా అన్నంత హీట్ అవుతుంది. టేక్ కేర్. నర్స్ వేడి మీద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తెలుస్తుంది కదా. వేడి మీద ఎందుకు ఫస్ట్ మీ చేతులు దీంట్లో పెట్టుకునేటప్పుడు అయితే స్విచ్ ఆఫ్ చేసుకోండి. మిక్సీ స్విచ్ కాదు, బోర్డు స్విచ్. అప్పుడే మనం ధైర్యంగా చేయబెట్టగలుగుతాం. ఈ వేడి మీద ఈ చుట్టూరుగా ఇట్లా పట్టేస్తుంది. దీనివల్ల బ్లేడ్స్ సరిగ్గా తిరగవు, పొడి సరిగ్గా కాదు. సో ఫర్ దట్ మనము వేడి మీద వేసుకోవద్దు అనడానికి గల కారణం ఏంటంటే ఇది అన్నట్టు. ఇట్లా పట్టేసి చాలా తొందరగా అయ్యే పని చాలా లేట్ అయిపోతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం తడి పదార్థాలు, కొంచెం గట్టిగా ఉన్న పదార్థాలు కూడా ఇట్లా పట్టే ఛాన్సెస్ ఉంది. అందుకని కొంచెం చూసుకుంటూ చేసుకుంటే పని కొంచెం లేట్ అయినా టేస్ట్ సూపర్ వస్తుంది. అవిసెలు వేయించినప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఏవైనా పప్పులు కానీ, అవిసెలు అయితే మొత్తం ఇట్లా కలర్ నల్లగానే వస్తుంది, పెద్ద కలర్ఫుల్ ఏముండదు. అప్పుడేమో ఎండుమిర్చి చేసుకున్నాం కాబట్టి అట్లున్నది. కానీ ఇట్లా కలిపినాక ఇది ఎట్లున్నదంటే లైక్ బెల్లం, నల్ల బెల్లం ఉంటుంది కదా అట్లా కొంచెం బ్రౌన్, థిక్ బ్రౌన్ కలర్ అండ్ బాగా స్మెల్ అయితే కిరాకు ఉంది. అండ్ ఇది వచ్చేసి పెద్ద జార్లలో అయ్యేటివి. చిన్న జార్లు అంటే మిడిల్ జార్లో పెడితే మనకి ఇక అట్లా ఎక్కువ పట్టదు. అందుకని కొంచెం తీసుకొని లాస్ట్ పట్టే పౌడర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇక మనం దీంట్లో ఎట్లాగో పోపు పెట్టుకోం కాబట్టి ఇది పొడే కాబట్టి మనకు అక్కడికి సమాప్తం. చింతపండు ఈవెన్గా స్ప్రెడ్ కావాలి మొత్తం ప్రతి పూసకి అన్నట్టు. ప్రతి ఒక్క దీనికి ప్రతి రప్సలో ఇదేంటి చింతపండు అనేది మంచిగా అంతా కలిసిపోవాలి అన్నీ. పల్లీలు వేసాం కదా, అందుకని బాగా కలుస్తుంది కదా. అంటే ముద్ద ఇట్లా అవుతుంది అన్నట్టు ఇట్లా పట్టేస్తే. ఇంకోటి వేడి మీద వేసినా ఇట్లా పట్టేస్తే ఇట్లా అవుతుంటుంది. పొడిగా రావాలంటే ఫస్ట్ వేడిలో గోరువెచ్చగా ఉన్నది వామ్గా ఇట్లా మంచిగా పట్టేసుకున్నాక దీంట్లో నేను డైరెక్ట్ ఇట్లా కలుపుతలేను, బట్ మిక్సీలోనే కొంచెం క్వాంటిటీ పౌడర్ తీసుకొని దాంట్లోనే కలిపేస్తాం. వేసి దీంట్లో కలిపిస్తాను అయిపోతుంది. ఒకటే పని చిన్న అక్కడక్కడ ఏవో ఇట్లాంటివి ఉంటాయి, నో ప్రాబ్లం. ఇది ఏందో పుట్టదు. ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే చూసుకుంటా ప్రతి ఒక్కటి అసలు ఎట్లున్నది ఏంది అనేది. ఒకరిని అడగకుండా మా ఇంట్లో వాళ్ళకి స్ట్రెయిన్ కాకుండా ఇంకా వీలైతే వాళ్ళకు కూడా చేసి పెట్టే అంతగా చేయను కానీ చేస్తాం మటుకు మంచిగా చేస్తాం. నా దగ్గరికి బాగా మెచ్చుకుంటారు. మా అమ్మమ్మకు కూడా కొంచెం కీళ్ళ నొప్పులు ఉన్నాయి అన్నారు కాబట్టి ఇది కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మంచిగా పని చేస్తుంది. వేస్తే బీపీలు పెరుగుతాయి. ఎక్కడి నుండి? లోపల నుంచి. ఉప్పు వేయకుండా బీపీలు పెరుగుతాయి. ఎక్కడి నుంచి? బయట నుంచి. ఉప్పు వేయలేదా, సప్పగా ఉన్నది, అట్లా డాక్టర్లు అంతా చెప్తున్నా వీళ్ళు వినరు. ఇప్పటికీ ఇది 4వ స్పూను. అయినా వాళ్ళు మనకంటే ఎక్కువ తింటారు. నేను చాలా తక్కువ తింటా ఉప్పు, కానీ వాళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక స్పూన్ సాక్రిఫైస్ చేస్తాను. సో ఇదైతే లాస్ట్ వచ్చేసింది. అంతైతే పట్టేసిన. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ కలర్ఫుల్ అవిసె గింజల పొడి, ఇంకా ఆల్ ఇంగ్రీడియంట్స్ యాడెడ్ పొడి. సో ఇట్లయితే పట్టేసిన. కొంచెం పర్వాలేదు, సూపర్ టేస్ట్ వచ్చింది. కానీ ఇంకొంచెం రావాలంతే. దోశల మీదకి వేడి అన్నంలో నెయ్యి వేసుకొనైనా నూనె వేసుకొనైనా ఎట్లనైనా తినచ్చు. పోయినట్టే ఉన్నాను అసలు. 50 ఏళ్ళకి ఒకసారి వచ్చేసి సోమవారం అంటే ఈరోజు నేను స్పెషల్. సో వెళ్ళి మంచిగా మల్లెపూలతో చేద్దాం అనుకున్నా, కానీ ఇక పొళ్ళతోనే సరిపోతున్నది నాకు ఇంట్లో. ఇంకోసారి టెంపుల్కి వెళ్ళి ప్రియమైన భక్తురాలు లాంటి ఏం లే, త్రిశూలం తీసి పొడుస్తాడు పొడవాన చోట, గింతలు పెడుతుంది. ఇట్లయితే కలిపేసినాయి మొత్తం. బేసికలీ కొంతమందికి చేతితో కలుపుతుంటే అంత ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మన తెలంగాణ వాళ్ళు చేయి కాకుండా ఇంకేం యూజ్ చేస్తారా అని బుద్ధి అవుతుంది. లేకుంటే అదేది నార్త్ ఇండియన్స్ లేక రోడ్ సైడ్ వాళ్ళు యూజ్ చేసినట్టు కాళ్ళతోనే అవుతాయి, మనం నొక్కం కదా. సో ఇది లడ్డు ఇట్లా చైల్డిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతో ఏమైనా పదార్థాలు చేపిస్తానికి ఇట్లాంటివి పిచ్చి కథలు పడతాయి. కానీ అనుకుంటాం కానీ ఇవ్వచ్చు. ఇది మంచిగా ఇట్లా చిన్నగా రౌండ్ బాల్స్ లెక్క లేకుండా ఈవెన్గా అంతా స్ప్రెడ్ అవ్వాలి. ఉప్పు, సాల్ట్, ఇంకా
అంత పొడి అంత సమానంగా ఉండాలి. ఓ దగ్గర బరకగా, ఇంకో దగ్గర సాఫ్ట్గా, ఇట్లా కాకుండా మొత్తం ఈవెన్గా ఇట్లా చేసేస్తే టేస్ట్ వస్తుంది. చేతి వంట అంటాడు, దిస్ ఇస్ అక్క చేతి వంట, అమ్మాయి చేతి వంట, తెలుగింటి అమ్మాయి చేతి వంట. ఒక్క పొడికే ఇంతకాలం ఇదైతే ఇక నా బ్లడ్ ఫ్రెండ్స్ అసలు ఎంతమందికి అట్లా ఎట్లా చేసి పెడతారో వంటకాలు అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఇదైతే చేసిన, చూద్దాం. మంచి ఉప్పు అయితే మంచిగా దమ్కేద్దాం, అంతా సరిపోయింది. ఇందులో మొత్తం నేనే వేసుకొని తింటా అని దిష్టి పెట్టకండి, పెడతారు కొంతమంది పుణ్యాత్ములు. కొంతమంది నా బుజ్జి స్వీట్ హార్ట్స్ నేను ఎంత తిన్నా తక్కువ, ఇంకొంచెం తిను అని చెప్తారు. లవ్ యూ. సో హాఫ్ షేర్ మా అమ్మమ్మకి తీసుకుపోవాలి, హాఫ్ షేర్ మా డాడీకి, హాఫ్ షేర్ నాకు. మా మామయ్య తిన్నాడు, మా మమ్మీ తినదు. ఎందుకంటే వాళ్ళకి పడదు. చింతపండు మా మామయ్యకి పడదు, అవిసెలు మా అమ్మకి పడదు. సో ఇక ఎటు తిరిగి మా అమ్మమ్మ, నేను, మా డాడీ ఇదే పండగ చేసుకుంటాం 4 రోజులు. మా అమ్మమ్మకి అయితే బాగా ఇష్టం. నేను ఎప్పుడెప్పుడు చేసి పెడతాను. విచిత్రంగా చూస్తాను, విచిత్రంగా చూస్తాను. అందరి ఇళ్ళలో అమ్మమ్మలేమో వాళ్ళ మనవరాళ్ళు ఎంత పెద్ద పెద్ద వంటకాలు చేసి పెట్టినా వాళ్ళు ఒక గ్రోనప్ అన్నట్టుగా చూస్తారు. కానీ మా అమ్మమ్మకి నేను ఇంకా చిన్నపిల్ల లెక్కనే కనబడతానండి. ఏందో దానికి విచిత్రంగా చూస్తుంది నన్ను. సో ఇంకా నాకేం చెప్పదు, మా అమ్మకి చెప్తాను. చిన్న పనులు చెప్తాను. నాకు షాప్కి పోయి పాల ప్యాకెట్ తీసుకుంటా, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటా. నేను పెద్దగా అయింది ఆడినా వినదు. వాళ్ళ మెంటాలిటీ అట్లా. మా ఇంటి దగ్గర గుళ్ళ గంటలు కనబడుతున్నాయో లేదో మీకు, నాకైతే ఫుల్గా కనబడుతున్నాయి. టెన్షన్ స్టార్ట్ అవుతున్నది, వెళ్ళగలుగుతానా లేదా. ఇది ఇట్లా పెట్టేసి పోయాను అనుకో, మన చీమల గారన్నీ వచ్చేసి ఎటు కాకుండా చేస్తాయి. అవి నా విరోధం, నా శత్రువులు, అవి నా చీమలు. కామెంటర్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటారు అంటే అక్క చూడడానికి బాగానే ఉంది, మరి తినడానికి ఎట్లుంది అని అంటారు. చూద్దాం. అవిసె గింజల విషయాలలో, అవిసెల గింజల పొడి విషయంలో టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్టేషన్ చేసుకోవద్దు. కానీ నేను చేసిన అవిసె గింజల పొడిలో అయితే పక్కా ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు, సూపర్ ఉన్నది.